సంక్రాంతికి వస్తున్న సినిమాతో చాన్నాళ్ల తర్వాత నిర్మాత దిల్ రాజు ఫుల్ క్లీన్ హిట్ అందుకున్నారు. మినిమం బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 4 రెట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది అంటూ మూవీ టీం గొప్పగా చెబుతుంది. అందుకే తాజాగా సంక్రాంతికి వస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేశారు దిల్ రాజు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో దిల్ రాజుకి ఒక ప్రశ్న ఎదురైంది. గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్పై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి దిల్ రాజు కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ ఇండైరెక్ట్ గా ఆన్సర్ అయితే ఇచ్చారు. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. ఒక సినిమాకి ఒక పోస్టరే వేశారు, రెండో సినిమాకి చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా, మీరు వేసిందేనా లేక వేరేగా వేసిందా అంటూ జర్నలిస్ట్ క్వశ్చన్ వేశారు. దీనికి దిల్ రాజు కాస్త ఇబ్బందిగానే ఆన్సర్ ఇచ్చారు. దాని గురించి మీకేం తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాం కదా, మా వీక్నెస్లు ఉంటాయి, మేము మాట్లాడలేం, అందుకే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. మాకు వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నా కదా, మీకు తెలియదా? ప్రతి సెంటర్లో ఎంత కలెక్షన్ వచ్చింది అని డేటా మీ దగ్గర లేదా? అందరికంటే ముందు ఆ వివరాలు మీ దగ్గరే ఉంటాయి. సో నెక్స్ట్ నుంచి మీరే క్యాలిక్యులేట్ చేసి వెయ్యండి ప్రతి సినిమాకి పోస్టర్, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అంటూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు మెగా యాంటీ ఫ్యాన్స్. నిర్మాతే స్వయంగా ఆ పోస్టర్ ఫేక్ అంటూ ఒప్పుకున్నారంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. నిజానికి గేమ్ చేంజర్ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 186 కోట్లకు పైగా వసూలు సాధించింది అంటూ మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది చూసి అంత అవాక్కయ్యారు. అసలు అంత డేవ నిజంగా వచ్చిందా అంటూ తెగ ప్రశ్నలు వేశారు. ఆ దెబ్బతో తర్వాతి రోజు నుంచి అసలు కలెక్షన్స్ వివరాలు ఎక్కడా బయటికి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఇదే ప్రశ్న దిల్ రాజుకి ఎదురైంది. ఇక ఈ ప్రెస్ మీట్ ముందు దిల్ రాజు మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాం. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమాలు సూపర్ హిట్ అంటూ పోస్టర్లు కూడా పడుతుంటాయి. ఏరియాల వారీగా అడిగితే మాకు ఇంత పోయింది అంత పోయిందని చెబుతారు. అంటే కల్చర్ అలా మారిపోయింది. ఎందుకంటే 90% ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10%నే మన సక్సెస్ శాతం. అందుకే ఫెయిల్యూర్స్ వచ్చినా అప్పుడప్పుడు వచ్చే సక్సెస్ తోనే వాళ్ళు నిలదొక్కుకోవాలి అంటూ చెప్పారు. ఇదే ఈవెంట్ లో డిస్ట్రిబ్యూటర్ ఒకరు కలెక్షన్ పోస్టర్స్ పై రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు కలెక్షన్స్ పై మేము అబద్ధమాడినా, నిర్మాతలు అబద్ధమాడినా, మీరు అబద్ధమాడినా జనం నమ్మేలాగా లేదు. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇది మీరు నేను కాదు, జనం మాట్లాడుకుంటున్నారు అంటూ ఆయన చెప్పారు.